దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి దేవుడు గడిచిన కాలమంతా ఆయన రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని, సమృద్ధిని మనందరికి అందించి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. సమయంలో ఒక మాటను ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనము. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనం. నేను సమీపమున నుండు దేవుడను మాత్రమేనా, దూరము నుండు దేవుడను కానా? చాలండి. నేను సమీపమున నుండు దేవుడను మాత్రమేనా, దూరము నుండు దేవుడను కానా? ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మాకు అందించారు. వందనాలు రాజా. ఈ సమయంలో మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వమని బతిమాలుకుంటూ ఉన్నామయ్యా. రాజా, సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనము. నేను సమీపమున నుండు దేవుడను మాత్రమేనా, దూరమున నుండు దేవుడను కానా? గమనించండి. దేవునికి దగ్గరగా ఉండటం వచ్చు, దూరంగా ఉండటం కూడా వచ్చు. ఆయన రెండు కూడా చేయగలడు. గమనించండి. దేవుడు అందరికీ సమీపంగా ఉండడు. ఎవరికి సమీపంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నాడో వారికే సమీపంగా ఉంటాడు. అలాగని చెప్పి అందరికీ దూరంగా ఉండడు ఆయన. ఎవరు ఆయనకు హేయమైన పనులు చేస్తారో వారికి ఆయన దూరంగా ఉంటాడు. ఇంతకీ ఆయన ఎవరికి సమీపంగా ఉంటాడు, ఎవరికి దూరంగా ఉంటాడు అన్న కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఇదే ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలిగితే, యెహోవా, నేను నీతో వాదించున్నప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడదువు, అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాటలాడుదును. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహా విశ్వాసఘాతకులు సుఖింపనేలా నీవు వారిని నాటుచున్నావు. వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు. వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు, గాని వారి అంతరింద్రియములు దూరముగా ఉన్నావు. వారి నోటికి నువ్వు సమీపంగా ఉన్నావు. ఎవరికి? ఇక్కడ చాలామంది గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. గమనించగలిగితే చాలామంది దుష్టులు వర్ధిల్లుతూ ఉన్నారంట. విశ్వాసఘాతకులు సుఖపడుతూ ఉన్నారు. మనకు కూడా కొన్ని సందర్భాల్లో అలాగే అనిపిస్తూ ఉంటుంది కదా. ప్రార్థన చేయని వాళ్ళు, విశ్వాసములో లేనివారు, రక్షణ పొందుకోని వారు, ధన సంపదలతో బాగానే ఉన్నారు. మనం ఎందుకు ఇలా ఉంటున్నాము, మనకెందుకు ఈ బాధలు, మనకెందుకు ఈ శ్రమలు అని మనకు కూడా కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది. కానీ గమనించండి, వారి నోటికైతే ఆయన సమీపంగా దగ్గరగా ఉన్నాడు, కానీ వారి అంతరింద్రియాలకు ఆయన చాలా
దూరంగా ఉన్నాడు. గమనించండి. వారి నోటికైతే సమీపంగా ఉన్నాడు. నోరు తెరిస్తే స్తోత్రం, హల్లెలూయా, యేసయ్యా. ఈ మాటలన్నీ బాగానే వస్తాయి, కానీ అంతరింద్రియాలకు ఆయన చాలా దూరంగా ఉన్నాడు. కారణం ఏంటంటే వాక్యాన్ని అనుసరించే విధానము లేదు గనుక. కాబట్టి చాలా సందర్భాల్లో మనం అలా అనుకుంటూ ఉంటాం. గమనించండి, ఇంతకీ ఆయన ఎవరికి దూరంగా ఉంటాడు అంటే, ఎవరైతే అంతరింద్రియాలతో ఆయనను స్తుతించరు. అంతరింద్రియాలంటే అంతర్లీనంగా ఉండేవి, పైకి కనిపించవు. అవి వైట్ అండ్ వైట్, చేతులెత్తి హల్లెలూయా అంటాం, ఆరాధన చేయటం, ఈ పైకి కనిపిస్తాయి. కానీ మన మనస్సు పైకి కనిపిస్తుందా? అంతర్లీనంగా ఉంటుంది, ఎవరికి తెలియదు ఇది. మన ఆలోచనలు బయటికి కనపడతాయా? కనపడవు. మన హృదయ కనపడుద్దా? కనపడదు. ఇవి అంతరింద్రియాలంటే మన మనస్సు, మన హృదయం, మన ఆలోచనలు, వీటికి మాత్రం ఆయన దూరంగా ఉన్నాడు. కానీ దేనికి సమీపంగా ఉన్నాడంట? నోటికి మాత్రమే సమీపంగా ఉన్నాడు. అందుకనే చాలామంది నోటితో స్తుతిస్తున్నారు కానీ హృదయాలు మాత్రం చాలా దూరంగా ఉన్నాయి. అందుకని ఆయన దుష్టులకి చాలా దూరంగా ఉన్నాడు ఆయన. వారేమో వర్ధిల్లిపోతున్నారు, వారికే ధన సంపదలు ఉన్నాయి, వాళ్ళే సుఖిస్తున్నారు అని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళ అంతరింద్రియాలు ఎలాగున్నాయి? దేవునికి చాలా దూరంగా ఉన్నాయి. అందుకనే చాలామంది అనుకుంటాం, మనం కూడా అనుకుంటాం, దేవుడు అంటే భయం లేని వాళ్ళు వాళ్ళే బాగున్నారు కదా, మనం భయభక్తులతో ఉంటున్నాము, మనం ఎందుకు ఇలాగ అయిపోతున్నాము అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రతి దానికి కూడా సమయం అనేది ఉంది. దేవుడు తగిన కాలంలో మనల్ని హెచ్చించే రీతిగా మనము ఆయన రెక్కల కింద ఉండాలి. హల్లెలూయా. గమనించండి, ఆయన రెక్కల కింద మనం ఉండాలి. అందుకనే వాళ్ళందరూ వర్ధిల్లిపోతున్నారు అని ఇక్కడ మరి ప్రవక్త చాలా బాధపడిపోతున్నాడు. కానీ అక్కడ ఏమి రాయబడి ఉంది? 12వ వచనంలో, వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు కానీ వారి అంతరింద్రియాలకు మాత్రం దూరంగా ఉన్నావు. గమనించండి. అందుకనే నేటి దినాన్న చాలామంది మందిరానికి దగ్గరగా ఉంటారు కానీ పరలోకానికి దూరంగా ఉంటారు. ఈ రోజుల్లో చాలామంది, ఒక భక్తుడి రీతిగా అంటున్నాడు, టుడే మెనీ పీపుల్ ఆర్ లివింగ్ నియర్ టు ది చర్చ్ బట్ ఫార్ అవే ఫ్రమ్ హెవెన్. పరలోకానికి చాలా దూరంగా ఉంటున్నారు కదా. మందిరం దగ్గరలో అందుబాటులో ఉంది కాబట్టి, ఒక కాలు వేయంగానే, ఒక అడుగు వేయంగానే మందిరం అందుబాటులో ఉంది కాబట్టి దగ్గరగా ఉన్నాం, సరే బాగానే ఉంది. కానీ పరలోకానికి దూరంగా ఉంటే కదా, సేవకుడు మన మాట వింటున్నాడు కాబట్టి సేవకునికి అందుబాటులో ఉన్నాం, దగ్గరగా ఉన్నాం. కానీ దేవునికి సహవాసానికి దూరం అయిపోతే, అందుకని అంతరింద్రియాలు ఎలాగున్నాయంట? ఆయనకి దూరంగా ఉన్నాయి. అందుకనే ఎవరైతే అంతరింద్రియాలతో అంతరంగంలో ఆయన స్తుతించరో వారికి ఆయన చాలా దూరంగా ఉన్నాడు. ఆయన దూరంగా ఉన్నాడు అంటే గమనించండి, ఆయన కాపుదలలో మనం లేము, ఆయన చేతుల కింద మనం లేము. ఆశీర్వాదాన్ని అందుకనే మనం అనుభవించలేకపోతా ఉన్నాం. ఇదంతా ఏంటంటే లిప్ సర్వీస్ అన్నమాట. అంటే నోటితో కనపడంగానే వందనాలు చెప్పటం, ఒక మాట గట్టిగా అనగానే హల్లెలూయా చెప్పటం. ఈ మధ్య కూడా చెప్తున్నారు చాలామంది, ఒక ఆయన చెయ్యెత్తంగానే జనాలు చప్పట్లు కొట్టేస్తున్నారంట. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ అంతరంగం ఎక్కడుంది? ఆయనకి చాలా దూరంగా ఉంది. అందుకని ఆయన సమీపంగానూ ఉండగలడు, ఆయన దూరంగానూ కూడా ఉండగలడు. ఆయన పేరే ప్రార్థనను ఆలకించే దేవుడు. అలాంటి ప్రార్థనను ఆలకించే దేవుడే దూరంగా ఉన్నాడు అంటే మన అంతరంగంలో యథార్థత లేదు. అదే రీతిగా 138వ కీర్తన 6వ చరణాన్ని కూడా చదువుతూ ఉన్నాను, గమనించండి. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఇక్కడ దేవుడు 2 వర్గాల గురించి మాట్లాడుతున్నాడు. ఇంతకు మునుపు వచనంలో ఆయన మాట్లాడిందేమో, ఆ 12వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో ఆయన మాట్లాడింది దుష్టుల గురించి మాట్లాడాడు. ఇక్కడ కీర్తనాకారుడు ఇంకొక వర్గం గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళెవరు?
గర్విష్ఠులు. గమనించండి, వీళ్ళు గర్విష్ఠులు. ఆయన దూరంగా ఉంటాడు. ఎవరికి? గర్విష్ఠులకి ఆయన దూరంగా ఉంటాడు. దుష్టులకి ఆయన దూరంగా ఉంటాడు. ఎవరికి దగ్గరగా ఉంటాడంటే, ఎవరైతే నమ్మకస్తులు, దీనులు ఉన్నారో వారికి ఆయన సమీపంగా, దగ్గరగా ఉంటాడు. అందుకనే దుష్టత్వంలో బ్రతుకుతూ, పాపంలో బ్రతుకుతూ ఉంటే ఆయన మన దగ్గర ఉండమన్నా ఉండడు. ఆయన మనకి దూరంగానే ఉంటాడు. అందుకని గర్వం హృదయంలో ఉంటే దేవుడు అక్కడ ఉండడు, అంతే. ఎందుకని అంటారు? ఎవని గర్వం వానిని అణిచివేస్తుంది. జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు, ఎవని గర్వం వానిని అణిచివేస్తుంది. అందుకనే గర్వం ఉన్న చోట ఆయన ఉండడు. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, 16వ అధ్యాయము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనంలో, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. హృదయంలో గర్వం, ఏదో కారణం చేత గర్వం కదా. ఇతరుల కంటే కాస్త మెరుగ్గా ఉంటే హృదయంలో గర్వం. పైకి నవ్వుతూ ఉన్నా హృదయంలో ఒక రకమైన అతిశయం కదా. చెప్పలేకపోయినా పైకి అది ఒక రకమైన గర్వం. అందుకనే గర్వం ఉన్న చోట ఆయన ఉండడు, ఆయన దూరంగా ఉంటాడు. అందుకనే దుష్టులకి, గర్విష్ఠులకి ఆయన దూరంగా ఉంటాడు. ఇంతకీ ఎవరికి సమీపంగా ఉంటాడు? గమనించండి. ఈరోజు మన అంశం ఏంటంటే, ప్రభు ఎవరికి సమీపంగా ఉంటాడు చూడగలిగితే, మొట్టమొదటిగా 34వ కీర్తన 18వ చరణాన్ని చదువుతూ ఉన్నాను. గమనించండి. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఆసన్నుడు అంటే దగ్గరగా, సమీపంగా ఉండేవాడు అని అర్థం. ఇంతకు ఆయన ఎవరికి సమీపంగా, ఎవరికి దగ్గరగా ఉంటాడంటే, ఎవరైతే విరిగిన హృదయము కలిగిన వారు ఉంటారో, నలిగిన మనస్సు కలిగిన వారు ఉంటారో, అలాంటి వారికే ఆయన దగ్గరగా ఉంటాడు. గమనించండి. అందుకనే దావీదు మహారాజు కూడా ఇందాక మనం చదివిన 51వ కీర్తనలో విరిగి నలిగిన హృదయం అంటున్నాడు. బ్రోకెన్ హార్ట్, కంట్రైట్ స్పిరిట్. ఎవరికైతే ఉంటాయో వారికి ఆయన చాలా సమీపంగా ఉంటాడు. గమనించండి. ఏంటి విరిగి నలిగిన మనస్సు అంటే, పాపం విషయంలో దేవుని వైఖరి ఏదో మన వైఖరి అదే అనుకోండి, అప్పుడు మనం విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉన్నట్టు అర్థం కదా. అంతేగాని పాపం విషయంలో దేవుని అభిప్రాయం, ఆయన వైఖరి ఒకలాగా ఉండి మన వైఖరి ఇంకోలాగా ఉందనుకోండి, ఇది కూడా పాపమేనా ఏంటంట, ప్రతిదీ పాపం పాపం అంటారు, ఇది కూడా పాపమేనా కదా. అందుకనే చాలామంది పాపం విషయంలో చాలా సీరియస్గా తీసుకోరు, చాలా సిల్లీగా ఉంటారు. ఇది కూడా ఏంటి, పాపం ఏంటి, ఇందులో పాపం ఏంటి అనుకుంటారు. కానీ దేవుని వైఖరి అది కాదుగా. ఆయన దృష్టిలో పాపం పాపమే కదా. ఆయన దృష్టిలో పాపం పాపమే. లోకస్తులు చేస్తే పాపమును, విశ్వాసులు చేస్తే పుణ్యం అవ్వదుగా. పాపం పాపమే. సీనియర్ చేస్తే పుణ్యమును, జూనియర్ చేస్తే పాపం అవ్వదుగా. పాపం పాపమే, ఎవరు చేసినా సరే కదా. నేను పెద్ద, నేను హోదాలో పెద్ద, వయసులో పెద్ద, అందులో పెద్ద, నేను చేస్తే కరెక్టు, నువ్వు చేస్తే రాంగ్ కాదు. ఎవరు చేసినా పాపం పాపమే. నేను రాజుని ఏమైనా చేయొచ్చు కదా. అందుకనే ట్రాజడీస్ అన్నీ రాజులకు ఇచ్చారు, కామెడీస్ అన్నీ కామనర్స్కి ఇచ్చారు. ట్రాజడీ అంటే మీకు తెలుసుగా, అవన్నీ రాజుల గురించే ఉంటాయి. ఎప్పుడైనా చూడండి. కామెడీస్ అంటే కామన్ మ్యాన్ సామాన్యుడి మీద జోకేసినా ఏమనడు. రాజు మీద జోకేస్తే ఊరుకోడు కదా. మోడీ మీద జోకేస్తే మామూలుగా ఉండదు, ఈడీ వచ్చేస్తుంది, మన ఆస్తులన్నీ జప్తు అయిపోతాయి అప్పుడు కదా. అందుకని ఆయన మీద జోకులు వేయకూడదు, ఎందుకని ఆయన రాజు కదా. అందుకని రాజు చేస్తే కరెక్టును, సామాన్యుడు చేస్తే తప్పు అవ్వదుగా. పాపం పాపమే. అందుకని గమనించండి. దావీదు చేస్తే కరెక్టును, ఉరియా చేస్తే తప్పు అవుతుందా? అవ్వదుగా. పాపం పాపమే.
అందుకనే దావీదు నా హృదయానుసారుడే, ఒక్క ఊరియా భార్య విషయంలో తప్ప. అందుకని ఆమె పేరు ఎక్కడో కూడా బత్షెబ అని రాయబడి ఉండదు, ఊరియా భార్య అని రాయబడి ఉంటుంది. ఎందుకని అంటారు? జీవితాంతం ఆమె ఊరియాకి భార్యే. ఒకవేళ దావీదు తర్వాత వివాహం చేసుకొని ఉండొచ్చు, కానీ బత్షెబ ఆధార్ కార్డులో ఏమని ఉంటుంది? వైఫ్ ఆఫ్ ఊరియా అని ఉంటుంది. దాన్ని పరలోకం మార్చలా. మనం ఇక్కడ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మార్చొచ్చామో కానీ పరలోకం దాన్ని మార్చలా. ఎందుకని? పాపం పాపమే. అందుకనే దేవుని వైఖరి ఏమై ఉందో పాపం విషయంలో మన వైఖరి కూడా అదే ఉండాలి. విరిగి నలిగిన హృదయం, విరిగి నలిగిన మనస్సు కదా. కొన్ని సంఘటనలు చూశాక మనకి మనస్సు విరిగిపోయింది అనుకోండి, రెండోసారి పని చేస్తామా? అది పాపం పట్ల కూడా మన వైఖరి అలాగే ఉండాలి. దేవుడు ఆయన పాపంలో పట్టబడిన స్త్రీని ఆమె దగ్గరికి తెచ్చారు అందరూ. అయ్యా నువ్వు న్యాయం చెప్పు, ధర్మశాస్త్రం ఏమో అలాగంటుంది, రాళ్లతో కొట్టి చంపాలి అంటుంది, మరి నువ్వేమంటావు? ఆయన ఒకటే అన్నాడు, అమ్మా ఇక మీదట నువ్వు పాపము చెయ్యొద్దు. అంటే నీ మనస్సు విరిగిపోవాలి. పాపం చూసిన వెంటనే, ఆ బలహీనతను చూసిన వెంటనే మళ్ళీ ఇంకోసారి ఏముందిలే తర్వాత ఒప్పుకుంటాంగా, తర్వాత దీని గురించి పశ్చాత్తాపడదాంలే, దీని గురించి క్షమాపణ పొందుకుందాంలే. కాదు, అది పాపం కాబట్టి దానికి మనం దూరంగా ఉండాల్సిందే. అందుకనే సిన్నర్ ఎప్పుడు సెయింట్ అవుతాడంటే ఎప్పుడైతే విరిగి నలిగిన మనస్సు ఉంటుందో అప్పుడే సెయింట్ అవుతాడు. అందుకనే మొరాలిటీస్ అన్నీ కూడా సెయింట్స్ గురించే చెప్పారు. ఒకప్పుడు సెయింట్ కూడా సిన్నరే. మీకు సెయింట్ అగస్టిన్ గురించి తెలుసు కదా. సెయింట్ అగస్టిన్ కూడా ఒకప్పుడు సిన్నరే. ఎంత పాపి అంటే, ఒక గదిలో వాళ్ళ తల్లిగారు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ పక్కన గదిలోని అతను పాపం చేస్తూ ఉండేవాడంట. అంతగా పాపంలో మునిగిన వ్యక్తి ఒకానొక రోజున తల్లి ప్రార్థన ద్వారా రక్షించబడ్డాడు. ఇక మరెన్నడూ కూడా పాపం వైపు చూడలేదు. అంటే పాపం పట్ల తన మనస్సు ఏమైపోయింది? విరిగిపోయింది. ఇంకా దాని వైపు చూడ్డం ఇంకా. అందుకనే ఒకానొక రోజు అగస్టిన్ రోడ్డు మీద వెళ్తుంటే కొన్ని రోజుల తర్వాత ప్రేయసి పిలుస్తూ ఉంది, అగస్టిన్ అగస్టిన్ అంటుంది. పట్టించుకోవట్లేదేమోలే, నేనని చెప్తే పట్టించుకుంటాడేమో, తిరుగుతాడేమో, నా వైపు తిరిగి చూస్తాడేమో అని చెప్పి ఐ యామ్ షీ అని అరుస్తుందంట. నేను ఆమెను. వీళ్ళు వంకరగా మాట్లాడతారు, ఏది తిన్నగా చెప్పరు వీళ్ళు. ఏంటి కూర అంటే కూర పేరు చెప్తే చాలుగా, వీళ్ళన్నీ వంకరే. అందుకని అన్ని జీవితమే వంకర అన్నమాట. ఐ యామ్ షీ అంటుంది. యూ మే బీ షీ బట్ ఐ యామ్ నాట్ హీ అంటున్నాడు అగస్టిన్. అంటే ఏమైపోయింది? పాపం పట్ల తన మనస్సు విరిగిపోయింది. మనకు కూడా కొన్ని సందర్భాలు గుర్తొచ్చినప్పుడల్లా, కొన్ని అనుకోని సంఘటనలు మనకు ఎదురైనప్పుడల్లా మనం కూడా కొన్ని చేయకూడదని నిర్ణయించుకుంటామా? ఏది? పలానా రంగు షర్ట్ వేసుకెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయింది కాబట్టి ఆ రంగు ఇంకా జీవితంలో, అంటే ఆ రంగు మీద నీకేమైపోయింది? ఇప్పుడు మనస్సు విరిగిపోయింది. ఇప్పుడు అర్థమైంది మీకు అసలు విషయం. ఆ మనసు మీద మీకు రంగు, అదే ఆ రంగు మీద మీకు మనస్సు విరిగిపోయింది. ఇంకెప్పుడు మీరు దానేపు కదా, అది సంగతి. ఇంకా ఆ పలానా బ్రాండ్, పలానా మోడల్ బైక్ కూడా మీరు బహుశా వాడరు. ఎందుకని? అది అలా జరిగింది కాబట్టి ఇంక అది అంతే జీవితాంతం. ఆయన పోయాడు, ఆయన పోయినప్పుడు పచ్చి పులుసు వండారు. ఇంక జీవితంలో పచ్చి పులుసు వండుతారా? ఇంక వండరు. 96లో మా నాయనమ్మ చనిపోయింది. అప్పుడులో ప్రాక్టీస్ ఏంటంటే, ఖాళీ దొరికినప్పుడల్లా మా నాన్నగారు శ్రీనివాసాలోంచి దమ్ బిర్యానీ తెచ్చేవాళ్ళు. ఆ రోజు మొత్తం జున్నయ్య గారు, రబ్బునయ్య గారు కూడా ఉన్నారు మా దగ్గర, అందరం కలిపి తింటున్నాం. తినేటప్పుడు తాతగారు ఫోన్ చేశారు, నాయనమ్మ లేదు, అయిపోయిందని. ఇక జీవితంలో మా నాన్నగారు నెవర్ ఇన్ లైఫ్ శ్రీనివాస నుంచి దమ్ బిర్యానీ తేడు. మేబీ ఫ్రమ్ ఖలీల్ బాయ్, మేబీ ఫ్రమ్ సమ్ అదర్ హోటల్, ప్యారడైజ్, అంతేగాని శ్రీనివాస నుంచి మాత్రం ఆయన తేడు. అంటే ఏమైపోయింది ఇప్పుడు శ్రీనివాస మీద ఆయనకి? ఇప్పుడు పాపం పట్ల కూడా మన మనస్సు విరిగిపోయింది అనుకోండి, ఇంక మనం రెండోసారి పాపం చేస్తామా? చేయము. అందుకని ఎవరైతే విరిగిన హృదయం కలిగి ఉంటారో, ఎవరైతే నలిగిన మనస్సు కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడు ఎలాగున్నాడంట? సమీపంగా ఉన్నాడు. గమనించండి, వాళ్ళకి దేవుడు
సమీపంగా ఉన్నాడు. గమనించండి. అంటే మనసు విరిగిపోయింది సరే, కానీ మూఢనమ్మకాల జోలికి వెళ్ళకూడదుగా కదా. మూఢనమ్మకాల జోలికి వెళ్తే ఏమవుద్ది, మళ్ళీ అదొక విగ్రహారాధన అయిపోద్ది. ఆ, అది ఎలాంటిదంటే ఈక్వల్ టు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన తినేయన్నీ అక్కడ పెడతాం అనమాట. ఎవరు తింటారు? అది ఎవరు తింటారు? ఎవరు తింటారో తెలియని వాళ్ళు ఏం చేస్తారు, బీఆర్టీఎస్ రోడ్లోను ఆ సొరంగం దగ్గర ఇస్తారు. సర్లే అక్కడ పడితే అక్కడ ఇవ్వండిలే, కానీ మొత్తానికి ఈ విగ్రహారాధన జోలికి వెళ్ళకూడదు. అవన్నీ ఎలాంటివి అంటే ఆయన బతికున్న రోజుల్లో అన్నట్టు ఉన్నట్లే. ప్రతి ఇంటర్వ్యూలో ఆయన బతికున్న రోజుల్లో, అరే బాబు ఆయన చచ్చిపోయాడు ఎప్పుడు, నేను 6th-లోనో 7th-లో ఉన్నప్పుడు చచ్చిపోయాడు ఆయన. నువ్వు అప్పటి నుంచి ఆయన బతికున్న రోజుల్లో అంటే ఎలా కుదురుద్ది? లక్ష్మీపార్వతి ఎలగల అన్నయ్యకి. ఇవన్నీ విగ్రహారాధనే. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. గమనించండి. విరిగి నలిగిన హృదయం అంటే చెరుకు రసం తీస్తారా, చెరుకు గెడలో నుంచి రసం వస్తుంది, గెడ ఏమైపోద్ది? పిప్పి అయిపోయిందా? నువ్వు ఎన్ని కోట్లు ఇస్తే పిప్పి మళ్ళీ గెడగా మారుద్ది. పాపం విషయంలో కూడా నీ వైఖరి అలాగే ఉండాలి. అదే విరిగి నలిగిన హృదయం. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయం. అందుకనే 51వ కీర్తన ఇందాక మనం చదువుకున్నాం. 17వ చరణంలో రాయబడి ఉంది కదా, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. గమనించండి, ఆయన నిర్లక్ష్యం చేయడు అసలు. అందుకని చూడగలిగితే సిన్ అండ్ సావరిన్ కెనాట్ గో టుగెదర్. పాపము పరిశుద్ధత కలిసి వెళ్ళవు. అందుకనే దావీదు ఆయన హృదయానుసారుడు ఎందుకు అయ్యాడు? 51వ కీర్తనలో ఈ విషయాలన్నీ ఒప్పుకున్నాడు కాబట్టి ఆయన హృదయానుసారుడయ్యాడు. బహుశా జీవితంలో అటువంటి పొరపాటు మళ్ళీ దావీదు చేసి ఉండడు. ఎందుకని? పాపం పట్ల ఆయన వైఖరి మారిపోయింది, ఆయన మనస్సు విరిగిపోయింది. గమనించండి. అందుకనే ఎవరైతే విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉంటారో వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. 145వ కీర్తన 18వ చరణం. 145వ కీర్తన 18వ చరణం. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. గమనించండి. చాలా స్పష్టంగా బైబిల్ మనకి బోధిస్తూ ఉంది. మొరపెట్టే వాళ్ళు వేరు, అంత తేడా ఉంది. నిద్రపోయే వాళ్ళు వేరు, నిద్ర నటించే వాళ్ళు వేరు కదా. పరీక్షల్లో చాలామంది అడగండి పిల్లల్ని, రాసినోడు రాసామంటాడు, అసలు ఏం రాయినాడు, అబ్బా రాసాం బాబాయ్ ఇరగదీసామంటాడు. ఏం ఉండదు అక్కడ. కానీ ఎప్పుడు తెలుస్తుంది? రిజల్ట్ వచ్చాక ఆ ఎరగదీయటం ఏంటో, పెన్ను అరిగిపోవటం ఏంటో, పేపర్ చిరిగిపోవటం ఏంటో అప్పుడు తెలుస్తుంది. అంతే కదా. అంటే ఇప్పుడు నువ్వు మొరపెట్టడం అనేది ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు నిజంగా మొరపెట్టావా అనేది ఎప్పుడు తెలుస్తుంది? జరిగే కార్యాన్ని బట్టి తెలుస్తుంది. హల్లెలూయా. అందుకనే గమనించండి, ఎలాగా బతిమలాడుకుంది లోకాసు వార్త 18వ అధ్యాయంలో ఉన్న ఆ విధవరాలు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, నాకు న్యాయం తీర్చవా, నాకు న్యాయం తీర్చవా. ఎప్పుడు వరకు? న్యాయం తీర్చేంత వరకు. అంటే మన భాషలో చెప్పాలంటే చెప్పులు అరిగేలాగా తిరిగింది ఆయన దగ్గరికి. తిరిగి 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 న్యాయం తీర్చుకుంది. తనకు కావాల్సిన పని ఏదో జరిగేలాగా చూసుకుంది. మనం కూడా మొరపెట్టడం అంటే ఏదో కదా, ఈ మధ్య అంతా అన్నీ ఇన్స్టెంట్గా అయిపోవాలి, అన్నీ అకస్మాత్తుగా అయిపోవాలి కదా. అన్నీ అనుకున్న వెంటనే జరిగిపోవాలి కదా. జరగకపోతే అసలు మనకు నచ్చదు. అన్నీ చాలా స్పీడ్గా చాలా ఫాస్ట్గా అయిపోవాలి కదా. ఎప్పుడో పిచ్చ రోజుల్లో అంట ఫిల్టర్ వేసేవాళ్ళు అంట, కాఫీ పొడి పోసేవాళ్ళు అంట, చొక్కా పడేదంట, దాన్ని తెల్లారి డికాషన్లు వేసేవాళ్ళు ఏదో చెప్తారు. ఇప్పుడు అవసరం లేదు కదా. ఒక్క మగ్గుల పాలు, మరో మగ్గుల బ్రూ, కాస్త చక్కెర వేయి, తిప్పితే సూపరు. ఏమైపోయింది ఇప్పుడు?
ఇన్స్టెంట్ కాఫీ అయిపోయింది, ఇన్స్టెంట్గా అయిపోవాలి కదా. ఆహా, అస్సలు ఆగం మనం. దేవుని దగ్గర కూడా ఇంతే పరిస్థితి. అన్ని షార్ట్ కట్స్ వచ్చేసినాయి. నువ్వు 24 గంటలు దేవుడు నీకు ఇచ్చినప్పుడు 1 గంట దేవుని వాక్యానికి, దేవుని ధ్యానానికి నువ్వు సమయం ఇవ్వలేకపోతే కదా, అంటే బోధకులు నిన్ను పాడు చేశారా? నువ్వు పాడైపోయావు కాబట్టి బోధకులు అలా మారిపోయారా? 2 minutes వీడియో, 1 minute వీడియో, ఏ అంత బిజీ ఏంటి నువ్వు నీ జీవితంలో కదా? ఏం చేద్దామని 1 గంట, గంటన్నర రోజులో వాక్య ధ్యానానికి నువ్వు కేటాయించలేవా? ఒక ఫుల్ వర్తమానం పూర్తిగా వినలేవా? నిన్ను దీవించాలా దేవుడు? ఎక్కడి నుంచి దీవిస్తాడు నీకు శ్రద్ధ లేనప్పుడు కదా. అందుకని ఇటువంటి షార్ట్ కట్లు అలవాటు అయిపోయినాయి జనాలకి కదా. అంత గంట ఎవరంటారండి వర్తమానం? ఇప్పుడు అంతా స్పీడ్ యుగం అండి, 2 నిమిషాల్లో. అయ్యో, నువ్వు వాక్యానికి, ప్రార్థనకి సమయాన్ని కేటాయించలేకపోతే, ఆరాధనకి సమయాన్ని నువ్వు కేటాయించలేకపోతే కదా, ఒక అధ్యాయాన్ని నువ్వు ఒకరోజు లేచిన వెంటనే చదవలేకపోతే కదా, మేము ఇచ్చింది డేట్లు చూసుకుంటావని, డేటు ఏ వారం వచ్చిందని చూసుకుంటావని, అంతేగాని ఆ డేట్ కింద ఒక్క వచ్చిన ఉంటుంది, అది చదువుకొని ఆఫీస్కి వెళ్ళిపోతావని కాదు. ఇప్పుడు అంత బిజీ అయిపోయారు జనాలు. అన్ని షార్ట్ కట్లు అనమాట. నిజంగా మొరపెడుతున్నారు అంతే. మాకు చేస్తావా, చెయ్యి అని వెళ్ళిపోతారంతే. ఆయన చేశాడా లేదా అస్సలు పట్టించుకోరు. అంత ఏమంటారు దీన్ని, స్పీడ్ యుగం అన్నమాట. అంత ఫాస్ట్ కల్చర్ అయిపోయింది ఈ రోజున. అన్నీ షార్ట్ కట్లే, గమనించండి. అందుకనే మొరపెట్టేవారు వేలు, నిజంగా మొరపెట్టేవారు వేరు. కానీ మన దృష్టి ఎలా ఉంటుందో తెలుసా? పై ఆకారాన్ని బట్టి, పై వ్యవహారాలను బట్టి ఆత్మీయతను అంచనా వేస్తూ ఉంటాం. కానీ ఇందాక చెప్పాడుగా ఆయన, అంతరింద్రియాలు ఎలాగున్నాయంట? ఆయనకి దూరంగా ఉన్నాయి. నోట్లో ఎప్పుడు ఉంటుందంట దేవుని పేరు, కానీ క్రియల్లో హృదయం మాత్రం ఆయనకి దూరంగా ఉంటుంది. గమనించండి. అందుకని చాలా జాగ్రత్తగా ఈ విషయాల మీద మనం ఆలోచించాలి. అసలు మనం నిజంగా చేస్తున్నది దేవుని భక్తేనా, ఏదో ఆచారంగా చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నాం సరే, అంటే మొరపెడుతున్నాం, నిజంగా మొరపెడుతున్నావా? నిజంగా మొరపెట్టామంటానికి రుజువేంటి? దాని రిజల్ట్ మనం చూడాలి కదా. చాలా సందర్భాల్లో చెప్పాను కదా, పై వ్యవహారాలను బట్టి ఆత్మీయతను అంచనా వేస్తాం. ఏది, తెల్లబట్టలు వేసారనో, గట్టిగా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అని గట్టిగా అరిచారా, ఎంత ఆత్మీయులు అనుకుంటాం. కానీ హృదయాంతరంధ్రాలు ఎలాగున్నాయి కదా, ఇవి అంచనా వేసుకోవాలి. నిజంగా మొరపెట్టడానికి అంత తేడా ఉంటుంది. రిజల్ట్ను బట్టే కదా ఆడు ఎంత రాశాడో మనకు తెలిసేది. కానీ ఏమంటారు వీళ్ళు, చాలా బాగా రాశామంటారు. అక్కడికి ఏదో కరెక్ట్ చేసేవాడు వీళ్ళకి అన్యాయం చేసినట్టు ఫీల్ అవుతారు. నువ్వు రాస్తే నీకు న్యాయం జరుగుద్ది, ఆ విషయం నీకు తెలుసో లేదు. నువ్వు రాయకుండా ఉన్న టైం అంతా ఆడుకొని కదా, ఉన్న టైం అంతా ఆడుకొని అక్కడేయో ఆ రోజుకి ఏదో 4 మాటలు రాసి అయ్యింది అనుకో, అయ్యిందే సూపర్ అంటావు. అవ్వకపోతే ఆడు సరిగ్గా దిద్దలేదు, మరి ఆడికి ఉద్యోగం ఎందుకు ఇచ్చారు కదా. అందుకని నిజంగా రాయటానికి, ఇలా రాశామని చెప్పడానికి చాలా తేడా ఉంటుంది కదా. అంటే వీళ్ళ దగ్గర మాటలు ఉన్నాయి కానీ మ్యాటర్ లేదు కదా. మ్యాటర్ లేనప్పుడు ఏం చేస్తారు? భీముడు బకాసురుణ్ణి ఎలా చంపాడు? గుద్ది గుద్ది గుద్ది, ఒక పేజ్ అంతా గుద్ది, సార్ ఎడిషనల్, గుద్ది సార్ ఎడిషనల్. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అమ్మో వీడు పేజీలు ఎడిషనల్ షీట్స్ తీసుకుంటున్నాడంటే, ఏం రాశాడు అనుకుంటారు. ఈడు 5-6 పేజీలు గుద్ది రాసి 7వ పేజీలో గుద్ది చంపాడు. మాటలు ఉన్నాయి సరే, పేజీలు ఉన్నాయి సరే, అందులో మ్యాటర్ ఉందా? ఇప్పుడు అర్థమైందా మీకు? మొరపెట్టడానికి, నిజంగా మొరపెట్టడానికి అంత తేడా ఉంది. నిజంగా మొరపెడితే ఏం జరగాలి? కార్యం జరగాలి. అందుకని రక్షించబడక మునుపు నామకార్థ క్రైస్తవుడే జార్జ్ ముల్లర్ కూడా రక్షించబడ్డాక తన ప్రార్థనా శక్తి అమాంతం పెరిగింది. ఆయన ఏం ప్రార్థన చేసినా సరే దేవుడు దానికి జవాబులు ఇస్తున్నాడంట.
అప్పుడు సంఘం కూడా ఏమని ప్రార్థన చేయటం మొదలుపెట్టిందంటే, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, జార్జ్ ముల్లర్ దేవా అని సంఘం కూడా ప్రార్థన చేయటం మొదలుపెట్టిందంట. అంటే వాళ్ళకి అర్థమైపోయింది, జార్జ్ ముల్లర్ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, ఖచ్చితంగా జవాబిస్తాడు అని. అందుకనే గమనించండి, నిజంగా మొరపెడతాం అంటే అది. అనాథాశ్రమం ప్రారంభించడానికి స్థలం కొనాలని అనుకుంటున్నాడంట. అనుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు ఎవరో తెలుసుకొని వచ్చి, అయ్యా నా దగ్గర స్థలం ఉంది, ఎంత చెప్తున్నారండి అంటే $10,000 అన్నాడంట. $10,000 అయితే నేను కొనలేనులేండి అంటే, పోనీ ఎంతకిస్తావు చెప్పయ్యా అంటే ఈయన అన్నాడంట, $2,000 అయితే ఇవ్వగలనండి అన్నాడంట. అమ్మే ఆయనకి ఎలాగుంటుంది, ఎక్కడ $10,000, ఎక్కడ $2,000, ఏదో 9,500, పోనీ బాటాలాగా 9,999 అంటే ఓకే పర్లేదు కానీ, లేకపోతే సీనుబాబు కొట్లాగా 9,900 అంటే ఒక పద్ధతిగా ఉంటుంది. కానీ నేనేంటి మరి 10,000 కాస్త 2,000కి అంటున్నాడు అంటే విసుక్కొని వెళ్ళిపోయాడంట అమ్మే అతను. ఇదంతా గమనించిన మూడో వ్యక్తి అంటున్నాడు, ఏమంటే ఆయన ఎంతకు అడిగాడు అంటే $2,000 అడిగాడండి, పిచ్చోడ్లాగా ఉన్నానా నేను, అది అసలు 10,000 2,000కి అడుగుతున్నాడు ఏంటి అంటే, అయ్యా 2,000కి అడిగాడు సరే ఇచ్చేయండి, లేదంటే ఆయన లోపలికి వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడంటే దేవుడు మిమ్మల్ని ఊరికి నేమ్మంటాడు, అప్పుడు ఈ 2,000 కూడా ఉండవు అన్నాడు. అంటే అర్థం చేసుకోండి, ఆయన ప్రార్థన ఎంత శక్తివంతమైంది. ఆయన అడిగాడు అంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడంతే. అందుకనే ఎలా మొరపెట్టాలి ఇప్పుడు మనం, నిజంగా మొరపెట్టాలి. హల్లెలూయా. అందుకనే గమనించండి, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. మొదట ఎవరికి సమీపంగా ఉన్నాడు, ఎవరైతే విరిగి నలిగిన మనస్సు కలిగి ఉంటారో వాళ్ళకి సమీపంగా ఉన్నాడు. రెండవదిగా ఆయన నిజంగా మొరపెట్టే వాళ్ళకి ఆయన సమీపంగా ఉన్నాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. 33 కూడా. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. హల్లెలూయా. ఏ సంగతులు? 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు అడిగిన విషయానికి సమాధానంగా రాకడ సూచనలన్నీ ఆయన చెప్పటం మొదలుపెట్టాడు. ఈ సూచనలు, ఈ సంగతులు అంటే 31వ వచనం వరకు ఉన్న సంగతులన్నీ జరిగినప్పుడు మీరేమని ఆలోచించాలి? ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు కదా, ద్వారం దగ్గరే ఉన్నాడు. ద్వారం దగ్గర ఉన్న వ్యక్తి లోపల రావటానికి, అంటే గుమ్మం దగ్గర ఉన్న వ్యక్తి గుమ్మం దాటి లోపలికి రావటానికి ఎంత టైం పట్టుద్ది కదా? అంటే ఆయన రాకడ అంత సమీపంగా ఉంది. మనం అనుకుంటున్నట్టు ఇంకా సమయం ఉంది. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మరికొంతమంది ఆయన రాజ్యంలోనికి చేర్చబడతారు అన్న చిన్న ఆశ. అందుకే వాళ్ళకు కొంత అవకాశం ఇచ్చాడు ఆయన. అంతే తప్ప ఆయన ఏదో రాకుండా ఆయన వస్తున్నానని బెదిరించే రకం కాదు ఆయన. ఆయన తప్పకుండా వస్తాడంతే. ఆయన పుడతానని చెప్పి పుట్టాడు, ఆయన మరణిస్తాను సిలువ మీద అని చెప్పి ఆయన మరణించాడు, 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పాడు, లేచాడంతే. ఆయన తిరిగి వస్తానన్నాడు, వస్తాడు, అందులో ఏ సందేహం కూడా లేదు. ఈ సూచనలు, ఈ రాకడ సూచనలన్నీ మనం జరుగుతున్నప్పుడు విని చూసి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన రాకడ ఎలాగుంది, మనకి సమీపంగా ఉంది. ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు, అంత సమీపంగా ఉన్నాడు అన్నమాట కదా. అంటే ఆ గుమ్మలో నుంచి లోపలికి రావటానికి ఎంత సమయం పట్టుద్ది, అది అంత సమీపంగా దేవుని రాకడ ఉంది. అందుకనే 7వ వచనంలో రాయబడి ఉంటుంది కదా ఒక సూచన, గమనించండి.
జనము మీదకి జనము, ఇవన్నీ రాకడ సూచనలు. జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము, అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగును. అది గమనించండి. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఇవన్నీ రాకడ సూచనలు. ఎక్కడ ఉంటుంది వేదన? నరకంలో వేదన. ఇవన్నీ రాకడ సూచనలు. ఆయన వచ్చాక పొట్టును గింజను వేరు చేస్తాడు. గింజ నిలబడి ఉంటుంది, పొట్టు గాలికి ఎగిరిపోతుంది. ఆయన మేకలని గొర్రెలను వేరు చేస్తాడు. గొర్రెలు కుడివైపున ఆయనతో పాటు ఉంటాయి, మేకలు ఎడం చేతి వైపున ఆయనకు వేరుగా వెళ్ళిపోతాయి నరకంలోనికి. అందుకని అటువంటి సూచనలు మనం చూస్తున్నప్పుడల్లా ఆయన రాకడ సమీపంగా ఉంది, ఆయన సమీపంగా ఉన్నాడు అని మనం గుర్తించాలి. అందుకనే ఈ 24వ అధ్యాయాన్ని తరచూ నేను ధ్యానం చేస్తున్నప్పుడు చాలా విషయాలు, ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క సంఘటన మన కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలే అనిపిస్తాయి. మన కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలే గమనించండి. ముఖ్యంగా 12వ వచనంలో రాయబడి ఉంటుంది కదా, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఎందుకు చల్లారిపోయింది? అక్రమం ఏంటి? క్రమము కానిది. ఏది క్రమము కాదో, ఏది దేవుని చిత్తము కాదో అది విస్తరించినప్పుడు ఏం జరుగుద్ది? ప్రేమ చల్లారిపోతుంది. ఇవన్నీ రాకడ కాలంలో మనం చూస్తూనే ఉంటాం. చూస్తూనే ఉంటాం. అందుకని ఇవి చూస్తున్నప్పుడల్లా, ఈ సంఘటనలన్నీ మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడల్లా మనం తెలుసుకోవాల్సిందేంటి? ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు, ఆయన రాకడ మనకు సమీపంగా ఉందని తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు, మరొక సంఘటన జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. 4వ అధ్యాయము, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు. వసంతకాలం సమీపంగానే ఉంది, ప్రభువు సమీపంగా ఉన్నాడు కాబట్టి ఏం తెలియబడనివ్వాలి? మన సహనము తెలియబడనివ్వాలి. మన సహనము తెలియబడనివ్వాలి. ఈ 4వ అధ్యాయంలో 4వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్న విషయాలన్నీ కూడా ఒకటే బోధిస్తాయి మనకి. ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభువునందు మనం ఆనందించాలి అని బోధిస్తాయి కదా. చింతలు, బాధలు, శ్రమలు, శోధనలు ఎక్కువైనప్పుడల్లా నాకే ఎందుకు వచ్చినాయి ఇవన్నీ అనుకోవటానికి లేదు. అందుకనే 4వ వచనంలో ఏమంటున్నాడు పౌలపోస్తలుడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. శ్రమలు వస్తాయి కదా. ఎవరికొస్తాయి? శ్రమలు లేని క్రైస్తవ్యాన్ని ఆయన మనకు గ్యారంటీగా ఇవ్వలేదు కదా. ఇది 5వ గ్యారంటీ 6వ గ్యారంటీ కాదు, ఇది అసలు గ్యారంటీయే కాదు ఇది. ఎందుకని? క్రైస్తవుడు అంటే ఖచ్చితంగా ఏమొస్తాయి? చింతలు వస్తాయి. అందుకనే వీటిలో మనకేముండాలి? ఓర్పు, సహనం ఉండాలి. వీటన్నిటికంటే ఎక్కువగా హృదయంలో ఆనందం ఉండాలి. హృదయంలో ఆనందం ఉండాలి. అందుకని తర్వాత 6వ వచనంలో అంటున్నాడు, దేని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అందుకనే గమనించండి, ప్రార్థన చేయాలి, సహనం ఉండాలి. మనసులో సహనం, నోట్లో ప్రార్థన, హృదయంలో ఆనందం. ఎందుకు ఆనందం? శ్రమలు ఎక్కువయ్యే కొద్దీ ఆయన రాబోతున్నాడు కాబట్టి ఆయన మనం చేరుకోబోతున్నాము. వధువు సంఘాన్ని తీసుకువెళ్ళటానికి వరుడు రాబోతున్నాడు. ఈ ఆనందం ఎక్కడుండాలి? ఈ ఆనందం హృదయంలో ఉండాలి కదా. మనకు కూడా ఆనందం ఎక్కడ ఉంటుంది?
మన ఆనందం ఎక్కడ ఉంటుంది? ఎదుటోడి బాధలో ఉంటుంది మన ఆనందం. ఆడు బాధపడితే మనకి ఆనందం కదా. కట్టాడు ఇల్లు, బురదలో నుంచి వెళ్ళాలి, ఆనందం కదా. అందుకని ఎదుటోడి బాధలో మనకు ఆనందం ఉంటుంది. కానీ పౌలు భక్తుడు ఏమంటున్నాడు? ఎక్కడ ఉండాలంటే ఆనందం? హృదయంలో ఆనందం, మనసులో సహనం, నోట్లో ప్రార్థన. అందుకనే మన ప్రార్థనా విజ్ఞాపనలు ప్రతి సందర్భంలో కూడా ఆయనకి మనం తెలియజేయాలి. 7వ వచనంలో ఏమని రాయబడి ఉంది? అందుకనే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. గమనించండి. అందుకని ఎవరైతే ఈ 3 కలిగి ఉంటారో, ఏది? హృదయంలో ఆనందం, మనస్సులో సహనం కదా. సహనం లేదనుకోండి, ఓర్పు లేదనుకోండి, ఓర్చుకుంటే గుడ్డు ఏమవుద్ది? అక్కడ అవుతుంది. అంతేగా, ఓర్చుకుంటే గుడ్డు లేదు. ఆ రోజు ఆమ్లెట్ వేసుకుంటే అయిపోయింది, ఏం లేదు. కానీ ఆగాము ఒక 2-3 నెలలు, 4-5 నెలలు ఆగాము. పెద్ద బ్రాయిలర్ అవ్వచ్చేమో, కోస్తే 4 కేజీలు రావచ్చేమో కదా, పచ్చడి పట్టుకోవచ్చేమో. అందుకని ఓర్పు, సహనం మనకి మనసులో ఉండాలి. లేదనుకోండి, ప్రభువుని నిందిస్తానికి బయలుదేరతాము. ఇంకా ఆయన మాకేం చేశాడండి, ఆయన మాకేమి ఇచ్చాడండి కదా. అది నువ్వు చేయాల్సింది ఏం చేసావు ఆయన నీకు చేయటానికి? అది ఆలోచించం ఏ రోజున కదా. ఆయనకి చేయాల్సింది, ఆయన పట్ల మన బాధ్యత, మన ఆరాధన ఇవన్నీ సరిగ్గా ఉండకుండా ఆయన మనకి ఇంకేదో చేయాలి, ఆయనే మనకు బాకీ అన్నట్టు విశ్వాసి ఉండటం అసలు ఏమాత్రం మంచిది కాదు. గమనించండి. అందుకని ప్రతి ఒక్కరికి కూడా ఈ సహనం ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది కదా. ఓర్పు కానీ సహనం కానీ ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు భర్త భార్యని పిలుస్తాడు, అమ్మాయి పలకదో, ఏయ్ వినపడుతుందిలే చెప్పు. మొదటిసారి పలికితే ఓ అనేవాడా అండగా అదా. ఎందుకు అలా అరుస్తా? రెస్పెక్ట్. నువ్వు మొదటిసారి పలికావు అనుకో, బాగానే ఉండేది కదా, నీకు వినపడింది, కానీ ఏంటి? ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది అన్నమాట ఓర్పు సహనం అనేది. ముఖ్యంగా పురుషులకి వంట సరిగ్గా అమరలేదనుకోండి, రుచికరంగా లేదనుకోండి, ఓర్పు సహనం అనేవి ముఖ్యంగా కాస్త ఉప్పు తగ్గితే అప్పుడు ఉంటుంది సంగతి కదా. ఏం చేస్తాం అప్పుడు? ఓర్పు ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది కదా, అంటే ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది. అప్పుడు మనుషులకి వేరే లెవెల్లో వినపడుద్ది అనమాట. అంతా సంస్కృతమే. ఇది ఉప్పు లేనందుకే. ఏది ఎక్కడో ఆటో నగర్లో తిడితే ఇంటికి వినపడతాయి అవన్నీ, ఫోన్లో లేండి, దారిలో కాదు. అందుకని ఇప్పుడు మనసులో ఏముండాలి? సహనం ఉండాలి. ఓర్చుకునే కొద్దీ మన ఫలం అధికమవుతుంది. ఓర్చుకునే కొద్దీ మన ఫలం అధికమవుతుంది కదా. అందుకని చాలామంది సేవకులకు కూడా ఓర్పు ఉండదు. ఓర్పు ఉండదు. కాస్త ఆలస్యం అయింది అనుకోండి భోజనం పెట్టడం, అప్పుడు ఉంటుంది అన్నమాట సహనం స్థాయి అన్నీ. ఫ్యాన్ గాలి ఆడకపోయినా, అసలు సరిగ్గా పట్టించుకోకపోయినా, రిసీవ్ చేసుకోకపోయినా వస్తాయి మనుషులకి కదా. ఒకసారి బిల్లీ గ్రహం గారి కుమారుడు వాళ్ళ అబ్బాయి ఫ్రాంక్లిన్ గ్రహంని ఇంటర్వ్యూ చేస్తూ అడిగారంట, మీ నాన్నగారు ప్రపంచం మొత్తానికి ఎవాంజలిస్ట్గా, సువార్థికుడిగా పరిచయం కదా, మీకు తెలిసిన నాన్న గురించి చెప్పండి అన్నారంట. ఫ్రాంక్లిన్ గ్రహం ఇచ్చిన సమాధానం ఏంటంటే, నాకు తెలిసింది ఒకటే నాన్న, ఇంట్లో అదే నాన్న, మందిరంలో అదే నాన్న. గమనించండి. అంటే ఆయన మందిరంలో ఎలాగ ఉంటాడు, ఇంట్లో కూడా అలాగే ఉంటాడు. ఇంట్లో వేరేలాగా ఉండడు. చాలామంది సేవకులు ఈ రోజున పుల్పీట్ దగ్గరే ప్రదర్శన అంతా. వన్స్ పుల్పీట్ దిగితే పిడ్జిన్, క్రియోల్, జార్గన్ అన్నీ మారిపోతాయి. పదం, నుడికారం అన్నీ మారిపోతాయి. భాష మారిపోద్ది, వ్యక్తిత్వం మారిపోద్ది కదా, పదాలు మారిపోతాయి, పలకరింపులు మారిపోతాయి. అబ్బో చాలా దారుణంగా ఉంటారు.
ఎందుకు ఇవన్నీ? సహనం. అందుకని మనసులో ఏముండాలి ఇప్పుడు మనకి? సహనం ఉండాలి. గమనించండి. చెప్పాను అనుకుంటా మీకు చాలాసార్లు, వరాలు ఉండేవారికి మరింత సహనం ఉండాలి. లేకపోతే వరాలు పని చెయ్యి. గమనించండి. అపవాదికి కూడా పోక్ చేస్తూ ఉంటాడు, అంటే గుచ్చుతూ ఉంటాడు. ఇదే నా సహనం, ఇదే నా ప్రేమ, ఇదే నా భక్తి అంటూ ఉంటాడు అంతే. రావట్లేదా సౌండ్? అందుకని మనసులో ఏముండాలి? సహనం. నోట్లో ప్రార్థన ఉండాలి. గమనించండి. అందుకని చూడగలిగితే మన సహనము సకల జనులకు తెలియబడనివ్వాలి. ఎందుకని అంటారు? ప్రభువు సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. అదే రీతిగా గమనించగలిగితే యాకోబు పత్రికలో కూడా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. గమనించండి. నా సహోదరులారా, ప్రభువు నామమున ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. ఎందుకని అంటారు? ఆయన సమీపంగా ఉన్నాడు. ఎక్కడున్నాడంట? వాకిటే నిలుచున్నాడు ఆయన. న్యాయాధిపతి వాకిట్లోనే ఆయన నిలుచున్నాడు. కాబట్టి ఇంతకు మునుపేమో మనకి ఓర్పు సహనం ఉండాలి. ఇప్పుడు ఏమంటున్నాడు? ఓపికను మాదిరిగా పెట్టుకోమంటున్నాడు. శ్రమలు అనుభవించిన ప్రవక్తలు, ఆది అపోస్తలులు, మునుపు మాదిరికరంగా ఉన్న సేవకులు ఎవరున్నారో వారిని చూసి మనం ఓపికను తెచ్చుకోవాలి, నేర్చుకోవాలి వారిని చూసి. గమనించండి. ఏమిటంటే అది 10వ వచనంలో అదే ఏం మాదిరిగా పెట్టుకోమంటున్నాడు? ఓపిక. మనుషులకి ఓపిక అనే ఓపిక కూడా ఉండట్లా. ఓకి దీర్ఘం ఉంది చూడండి. ఇప్పుడు ఏమనాలి దాన్ని? ఓపిక. అంత ఓపిక కావాలి మీకు. అటువంటి మాదిరికరంగా వారిని మనం పెట్టుకోవాలంట, ప్రవక్తల్ని, బోధకులని. అందుకని ఇంకోటి ఏం చెప్తున్నాడు? సనగకూడదు, తోటి వారి గురించి సనగకూడదు. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీదనొకడు సనగకుడి. ఒకని మీద ఒకడు సనగద్దు. ఎందుకంటే 11వ వచనంలో రాయబడిందిగా సహనం గురించి, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఓర్పు, సహనము, ఓపిక మనకి ఉండాలి. ఇతరుల మీద మనం సనగటానికి వీల్లేదు. ఈ రోజుల్లో చాలా తేలికైన పాపం ఏంటో తెలుసా? కంటి పాపం, నోటి పాపం. చాలా తేలిక. కూర్చున్న మనిషి కూర్చున్న చోటే ఉండి రెండూ చేయొచ్చు కదా. కూర్చున్న చోటే ఉండి రెండు చేయొచ్చు. కంటి పాపము, నోటి పాపం. ఆడెంత ఈడెంత, అదేంటి ఇదేంటి, నోటి పాపం. ఇతరుల మీద, సహోదరుల మీద మనం సనుక్కోవటం. కంటి పాపం. ఒక చోటకి వెళ్ళనవసరం లేదు. మన ఊహల్లోనే కంటితో మనం పాపం చేస్తూ ఉంటాం కదా. 2 రోజుల నుంచి నాకు ఏ ఛానల్ పెట్టాలో తెలీదు. మా అబ్బాయి ఏమడుగుతున్నాడంటే క్వాలిఫైర్ అంటున్నాడు, ఎలిమినేటర్ అంటున్నాడు. నాకు ఏబిసిడీలు ఏం అర్థం కావట్లే ఆ విషయంలో. అలాగ ఆడతాడు, ఎలాగ ఆడతాడని చెప్తున్నాడు. ఎందుకంటే నేను క్రికెట్ చూడటం మానేసి చాలా కాలం అయింది కదా. ఇప్పుడు మా బుడ్డోడు ఏమంటాడు? ఏదేదో చెప్తాడు. నాకేం అందులో ఏది అర్థం కాదు. సాధారణంగా మనం కూడా క్రికెట్ మ్యాచ్లు చూసేటప్పుడు ఏమంటాం? అదరా సన్నాసి, కొట్రా అంటాం కదా. అది 150, 120, 130 కిలోమీటర్ల వేగంతో వచ్చే బాలు. దాన్ని ఎదుర్కోవటం ఎలాగో నీకు అక్కడ గ్రౌండ్లో ఉంటే నీకు అర్థం అవుద్ది. కానీ ఇక్కడ నువ్వు తేలిగ్గా పక్కన ఒక పెప్సీ బాటిల్ పట్టుకొని
ఇంకో పక్కన చిప్స్ పెట్టుకొని కొట్రా కొట్టు అంటే ఏం అర్థం అవుద్ది నీకు? అర్థం అవుతుంది కదా. ఇక తిడతా ఉంటారన్నమాట. అందుకని ఇదంతా ఏం పాపం ఇది? నోటి పాపం. అందుకని ఇతరుల మీద మనం సనుక్కోకూడదు. గమనించండి. ఉదాహరణకి పాపారావు ఎవరు లేరుగా ఇక్కడ? పాపారావు. పాపారావు పాపాల గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అదండి ఇదండి అని ఈలో పాపారావు వచ్చాడు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఇప్పుడు వరకు ఏం చేశారు? పాపారావు పాపాల గురించి మాట్లాడారు. కానీ ఇప్పుడు ఆయన రాగానే అబ్బో చాలా ప్రార్థనాపరుడు. పాపారావు గారు లేకపోతే అసలు మందిరమే లేదు కదా. అంటే మనిషి లేనప్పుడు మనిషి దగ్గర, అంటే మనిషి గురించి మనం చేసే మాటలన్నీ ఏంటి? ఇవంతా కూడా సనుగుడు. అందుకని ఈ సనగటాన్ని బట్టి ఇవన్నీ ఎవరు వింటున్నారు? న్యాయాధిపతి వింటున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన వాకిట్లోనే ఉన్నాడు. అందుకనే మనం మాట్లాడే ప్రతి మాట గురించి ఆయనకు మనం లెక్క అప్పచెప్పాలి. ఎందుకని? ఆయన వాకిట్లో ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. ఆయన రాకడ సమీపంగానే ఉంది. జనాలు ఎంత తిరిగి ఉంటారో తెలుసా? వీళ్ళకు టార్గెట్ ఉండదు. రామోజీరావు కంటే టార్గెట్ ఉంటుంది. నెలకి ఎంత బిజినెస్ చేయాలని. మీకు టార్గెట్ ఉంటుంది. మీకు ఎంత ప్రొడక్షన్ అని టార్గెట్ ఉంటుంది. నీకు టార్గెట్ ఉంటుందా? ఉంటుందిగా. ఉంటుంది కదా. నాకు ఒక టార్గెట్ ఉంటుంది కదా. ఇన్ని ప్రాంతాలకు వెళ్ళాలి, ఇన్ని కొత్త ప్రాంతాలు సర్వే చేయాలి, ఎంతమందికి సువార్త, ఇందుకు టార్గెట్ ఉంటుంది. జనాలందరూ ఎవరి పనులు వాళ్ళు ఉంటారనమాట. ఇక పని పాటలేని వాళ్ళు ఏం చేస్తారు? పక్కోడి స్టేటస్ చూసి ఇది అని వాళ్ళు మనకంటే మెరుగ్గా కనిపించారు అనుకో, ఇక్కడ చచ్చిపోతారు అంతే జనాలు. ఎందుకని? వాళ్ళలాగా మనం లేవుగా. ఇక సనుక్కోవటం మొదలు పెడతారు. అదేంటి, ఇదేంటి, అలాగేంటి, ఇలాగేంటి. ఇవన్నీ ఎవరు వింటున్నారు? న్యాయాధిపతి వింటున్నాడు. ఎక్కడున్నాడు ఆయన? వాకిట్లోనే ఉన్నాడు, సమీపంగానే ఉన్నాడు ఆయన. అందుకనే గమనించండి సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకడు సనగొకుడి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకైనా ఎవరికి సమీపంగా ఉంటున్నాడు? ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారో వాళ్ళకైనా సమీపంగా ఉన్నాడు. ఎవరైతే నిజంగా మొరపెడతారో వాళ్ళకైన సమీపంగా ఉన్నాడు. ఆయన రాకడ సమీపంగా ఉంది. న్యాయాధిపతి వాకిట్లోనే ఉన్నాడు. ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు. ఏ క్షణమైనా ఆయన రావచ్చు. అందుకనే మనము నిజాయితీగా నికార్సైన క్రైస్తవులుగా మనం ఉండాలనేదే దేవుని చిత్తం. పప్పుగుత్తి క్రైస్తవుల్లాగా ఉండకూడదు మనం. ఏం క్రైస్తవులు? పప్పుగుత్తికి ఏం తెలుసు? రుబ్బటం తెలుసు, రుచి తెలియదు. అంతేగా. పప్పుగుత్తి అంతకుమించి ఏం చేస్తుంది? అక్కడే తిరుగుద్ది దాకలోనే. రుబ్బటమే తెలుసు దానికి, రుచి తెలియదు దానికి. క్రైస్తవుడు కూడా అలాగే అయిపోయాడు కదా. క్రిస్మస్ వచ్చింది అనుకో, వినరేయో నారులా, మళ్ళీ ఈస్టర్ వచ్చింది, లేచినాడు రా సమాధి. అందులో భావం, అందులోని అర్థం, అందులోని ఆత్మీయత నీకేమి అనవసరం. ఇంకా సమాధి కార్యక్రమంకి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఉండే పాటలు, అక్కడ స్తుతికుడికి వెళ్తే అక్కడ ఉండే పాటలు, అక్కడ రుబ్బటమే. హోరేబ్ ఆత్మీయ కీర్తనల పుస్తకం కూడా అవసరం లేదు, రుబ్బటమే. అందుకనే మనం పప్పుగుత్తి క్రైస్తవుల్లాగా ఉండకూడదు. ఎందుకని? ఆయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు, ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన ద్వారం దగ్గరే నిలిచి ఉన్నాడు ఆయన. అందుకనే మనము సిద్ధపాటును కలిగి ఉండాలి. ఏ వ్యక్తి అయితే సిద్ధపాటును కలిగి ఉంటారో ఆ వ్యక్తిని ఆయన తనతో పాటు పెండ్లి విందుకు తీసుకొని వెళ్తాడు. అటువంటి సిద్ధపాటు మనం అందరం కూడా కలిగి ఉందుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రాజా, సహాయము చేయండి. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి అయ్యా. మీరు సమీపంగా ఉన్నారని ఎరిగి మేము సిద్ధపాటు కలిగి ఉండటానికి నాయన సహాయము చేయండి. కూడిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
సమయంలో మనం ప్రయాణిస్తాం.